రామసుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. పొద్దుటూరులో రాజన శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, గత 5 ఏళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 7 నెలల్లో ఏం అభివృద్ధి జరిగింది, వాళ్ళ కళ్ళకు గంతలు కట్టినట్టు చూసారు. కానీ ఇక్కడ జమ్మూలో ఆదినారెడ్డి ఏం చేస్తున్నాడు, వచ్చి 7 నెలల్లో హాస్పిటల్ అయితేనేమి, హాస్టల్స్ అయితేనేమి, వాటర్ అయితేనేమి, మెగా జాబ్ మేళ అయితేనేమి, మెడికల్ క్యాంపులు అయితేనేమి, టోటల్గా జమ్మూ అయితే సీసీ రోడ్లు అయితేనేమి, అభివృద్ధి మీ కళ్ళకు కనపరాలేదా? నువ్వు ఏందో ఊరిన ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు ఈ 5 సంవత్సరాలు ఎక్కడన్నా మీరు ఒక గుంత పూడ్చడం కానీ, ఒక కొత్త సీసీ రోడ్డు వేయడం కానీ, ఒక డ్రైనేజ్ కాలు కట్టడం కానీ మీరు ఎక్కడన్నా ఈ 5 ఏళ్ళు జరిగిందా? సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా అన్నాడు. నువ్వేమో 2019లోనే పార్టీ పోతానే నువ్వు ఓడిపోయినావు. వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ చేతులు నువ్వు ఓడిపోయినావు. సుధీర్ చేతులు 52 వేలతో నువ్వు ఓడిపోయినావు. నువ్వు ఓడిపోయిన తర్వాత ఏ పార్టీ పోయినావు? నువ్వు వెనకమంది నువ్వు రాజుపాడి నువ్వు పోయి పార్టీలో వెళ్ళావు కదా వైఎస్ఆర్ పార్టీలో. నువ్వు వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉండి 5 సంవత్సరాలు జమ్మూలో ఎక్కడ అభివృద్ధి నువ్వు చేసావా? ఫస్ట్ సుధీర్ రెడ్డి ఏమో ఇసుక అమ్ముతాడు, చికెన్లు లెక్క తీసుకుంటా, వాటర్లో లెక్క తీసుకుంటా, అప్పుడు నీకు కనపరాలేదా మీ దురాగతం అంతా? ఎందుకు ఎమ్మెల్యే వచ్చాయంట, క్లబ్బులు చేశాయంట, ఇసుక అమ్మినంట. ఈరోజు ఇసుక అనేది ఫ్రీగా పోతుంది ప్రజలకు. ఎక్కడైనా ఇసుక పైన వసూలు చేసే కార్యక్రమం ఉంది ఎమ్మెల్యే చెప్పండి. ఈరోజు ప్రతి ఒక్క కాంట్రాక్టర్, ప్రతి ఒక్క బిల్డర్ ఇసుక తోలుకోవాలంటే ఫ్రీగా ఉందా లేదా ఇసుక? మీరు అందరూ వెళ్ళగలండి, మీ అందరూ తెలుస్తుంది. ఎక్కడన్నా మన ఇసుక మామూలు వసూలు చేస్తున్నావా? గతంలో ఓన్లీ సుధీర్ రెడ్డి టిప్పర్లు తప్ప ఎవరన్నా ఇక్కడ తోలినారా? ఒక ఇసుక రీతులు అడ్డగించడానికి పోతే అక్రమంగా మీరు ఇసుక తోలుతారు, ఇక్కడ అసలు రీతులు లేదని మేము పోతే మీరు ఎస్సీ ఎస్టీ కేసు తప్పుడు కేసులు పెట్టారు మీరు ఆ రోజు. అంటే మీరే దరిద్రం. ఇప్పుడు ఆదరణ అభివృద్ధి చూసే దాకా ఓర్స లేకున్నారు ఫస్ట్ టైం మీరు. మీ గతము ఘోరమైన గతం మీది. ఆదిరాన్ని విమర్శించే నైతిక హక్కు ఏ ఒక్క వైఎస్ఆర్ పార్టీకి లేనే లేదు. అసలు ఆదిరాన్ని గురించి మీరు తెలుసుకోండి ఫస్ట్. మొత్తం రాష్ట్రంలోనే నెంబర్ 1 అంది దిమ్మోడు. ఈరోజు శాసన స్కీమ్ ద్వారా 58 కోట్లు నేను దండుకోటకు టెండర్లు పిలిచారు. 5 ఏళ్లలో నువ్వు రోపే పనులు ఆపినావు. నువ్వు ఇదే అధికార పార్టీ పెట్టుకొని మన సొంత జిల్లా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉండి మీ అడ్డ జమ్ముడు కాదు, ఇది దేవుడి అడ్డ, ఇది ఆదినారెడ్డి అని నిరూపించాడు బీజేపీ గుర్తుపని గెలిచి 18 వేలతో గెలిచి. కాబట్టి మీరు తప్పుడు ఆలోచనలు మీరు తప్పుడుగా మానుకోండి. ఈ రామసుబ్బారెడ్డి వేసే ఈ యొక్క కామెంట్లు, ఈ వేస్ట్ కామెంట్, ఇది డమ్మీ కామెంట్ అంటారు. నెక్స్ట్ నువ్వు డమ్మీ కావాకు, ఇట్లా 6 సార్లు డమ్మీ అయినావు, 7వ సైట్ డమ్మీ అవుతున్నావు. నెక్స్ట్ మాకు ఎలక్షన్లకు 2024లో మీ గతం, మీ దురాగతం చూసి మిమ్మల్ని ఇంటికి పంపించారు. మాకు 2020లో మాకు స్వాగతం పలికారు. ఆనాడు ఎమ్మెల్యే కానీ భూపేశ్ రెడ్డి కానీ స్వాగతం పలికారు జమ్మూలో. 2029 ఎలక్షన్ సుస్వాగతం పలుకుతారు. అంతకుమించి అభివృద్ధి చేసి 2028లోనే మొత్తం జమ్మూ అభివృద్ధి అంతా చేసి చూపించే బాధ్యత ఆదినాడి చేతిలో ఉంది. ఖచ్చితంగా చేసి తీరుతారు. మళ్ళా మీకు ఏప్రిల్ చివరికల్లా ఈ జమ్మూలో ఏం చేసినా ఒక మంచి సభ పెట్టి ప్రజలకు అందరికీ వివరించే విధానం కూడా జరుగుతుంది. కాబట్టి ఆదినాడి పైన మీరు ఎటువంటి అవాకులు చివాకులు మాట్లాడినా ఊరుకునే ఉండనే ఉండదు. ఈ మోసాలు అన్నింటిలో ఇక సెలవు.